హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీరకాయ తురుము పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ పల్లీలన్నీ వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని దాంట్లో తగినన్ని పచ్చిమిర్చి వేసుకొని అవి మంచిగా ఏగేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్ కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బీరకాయ తురుము మొత్తం యాడ్ చేసుకోవాలి. బీరకాయ తురుము యాడ్ చేసుకున్న తర్వాత అది చాలా లాతగా ఉంటే ఓకే ఫ్రెండ్స్, ముదురుగా ఉంటే చేయడానికి కుదరదు. అదే పెన్లో టమాటోస్, తగినన్ని టమాటోస్ నేను 4 కట్ చేసుకున్నాను. టమాటోస్ అన్నీ మంచిగా మగ్గే వరకు ఉంచుకోవాలి. దాంట్లో సాల్ట్, పసుపు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా మగ్గేంత వరకు మనం ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా మగ్గిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత మనం మిక్స్ జార్లో మనం ఇంతకుముందు తీసుకున్న బీరకాయ, పల్లీలు, పచ్చిమిర్చి అన్నీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇదే జార్లోకి టమాటా, ఇందాక మనం ఉడకబెట్టుకున్న టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లో 2-3 రవ్వల చింతపండు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇది మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా అవుతుందన్నమాట. ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మీకు తగినంత ఆయిల్, జీలకర్ర, పోపు గింజలు, 2 మిర్చి, ఒక ఎల్లిగడ్డ దీంట్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకున్న తర్వాత ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, మస్తు ఉంటుంది. అందరూ బీరకాయ తురుము పడేస్తూ ఉంటారు, కానీ టేస్ట్ ఉంటుంది పచ్చడి. దాంట్లో మీకు తగినన్ని కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత పసుపు వేసుకున్న తర్వాత మొత్తం మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతా మిక్స్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ దాన్ని ఇలా చేస్తే పచ్చడి రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.